తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన చేయాలంటే ప్రజలు తమ దగ్గర ఉన్న ఓటు అనే బ్రహ్మాస్త్రంతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం భూపాలపల్లి గణపురం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలిచ్చి విస్మరించిందని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే అధికార పార్టీపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గండ్ర అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధం కావాలని, ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ సీట్లను గెలుపొందడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్క చెల్లి అమ్మ తల్లి అత్త అందరికి ఈ రోజు ఆడబిడ్డలందరికీ కూడా అత్తకి కోడలికి ఇస్తా 2500 రూపాయలు గృహలక్ష్మి కింద ఇస్తా అని చెప్పాడు. వచ్చిన 2500 వచ్చిన 500 2500 రాలే. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇక మన దగ్గరనే బ్రహ్మాస్త్రం ఉన్నది. మన బ్రహ్మాస్త్రం వేస్తే రేవంత్ రెడ్డి చక్కగా అవుతాడు. ఆ బ్రహ్మాస్త్రం ఏదామా వద్దా? ఏలా వద్దా? ఏంటా బ్రహ్మాస్త్రం? ఓటు అనే బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉన్నది. ప్రజల దగ్గరికి పోవాలి. ఈ రోజు యొక్క ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆడపిల్లల స్కూటీలు అనేది మనం పెళ్లి చేస్తే కళ్యాణ ₹1,00,000 ఇస్తే అందరికీ ఆట పెట్టిండు. ₹1,16,000 కేసీఆర్ ఇచ్చిండు. నేను అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తాను. వచ్చిన తులం బంగారం ఈ 15 నెలల పెళ్లి కాలేదు కదా. మీరందరూ కూడా కొంచెం హుషారుగా పోయి పెళ్ళైన ఇక్కడ కూర్చోవాలి. ఏం సంగతమ్మా ఇళ్ళక మన బిడ్డ పెళ్లి చేసినావు, బాగా కష్టపడ్డావు, చుట్టాలందరూ బాగా ఇచ్చి అల్లుడు మంచిగా దొరికిండు, తులం బంగారం ఇచ్చిండు అని అడగాలి. అంటది ఎక్కడ ఇచ్చిండు, మాట చెప్పిండు, మాట తప్పిడు అని చెప్తారు. అంటే వాళ్ళ దగ్గరికి ప్రతి ఇంటికి పోయి మీరు చేసినటువంటి పని కాళ్ళకు శ్రమ, నోటికి శ్రమ పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీలో ఎంపీడీ చేశారు, సర్పంచ్ రైతులు, ఉప సర్పంచ్ రైతులు, వార్డు సభ్యులు అవుతారు. ఇది ఖచ్చితంగా గ్రామాలలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు ప్రభుత్వానికి నైతికంగా ఓటడిగేటువంటి హక్కు లేదు. మన శాసనసభ్యుడు కూడా ఓటడిగే నైతిక హక్కును కోల్పోయింది. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక గ్రామాలకు అభివృద్ధి నిధులను శాంక్షన్ చేయించడం జరిగింది. ఉదాహరణకు గొల్లవేడి గ్రామంలో చాలా పనులు శాంక్షన్ చేయించిన ఆ పనులు క్యాన్సిల్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళాడు. అంతేకాదు ఈ రోజు మోరంచపల్లి నుంచి మొదలుకొని మోరంచపల్లి, మరి అదేవిధంగా బొంపెల్లి, గుడాడపల్లి, అదేవిధంగా గొల్లవేడు, మరి నాచారం మీదుగా మున్సిపాలిటీ కలుపుకుంటా ఒక బైపాస్ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. ఆ బైపాస్ పక్కకు పెట్టేటువంటి కుట్ర చేస్తా ఉంటారు. కాబట్టి ఇట్లా అనేక విషయాలలో మనం ఇచ్చినటువంటి శాంక్షన్ అనేది కూడా నేను శాసనసభ్యులు ఇచ్చినటువంటి మరి డిఎంఎఫ్టీ ఫండ్స్ కావచ్చు, నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్ కావచ్చు, ప్రతి గ్రామంలో క్యాన్సర్ చేయించి ఆయన ఇష్టమైనటువంటి సంతోషంలో పెట్టుకున్నాడు. మరి మీరు అడగడానికి ప్రజలకు లోన్ రావడం లేదా? ఎట్లొచ్చి వాపసు పొందడండి ఎమ్మెల్యే? మీ పనులకు శాంక్షన్ చేయకపోతే చేయకపోయా, ఉన్న పనులను ఎట్లా క్యాన్సల్ చేసి ఏ మొక్క పెట్టుకుని వచ్చి ₹1 కోట్లు అడుగుతున్నా మీరు సమాధానం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది.